భూసేకరణలో తమకు రావాల్సిన డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం బ్రాహ్మణపల్లికి చెందిన 36 మంది రైతులు గత కొన్నేళ్ల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. 1997 సంవత్సరంలో బీపీఎల్ కంపెనీ ద్వారా థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి అంతర్గా మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతుల భూమిని సేకరించింది. అప్పటి నుంచి నేటి వరకు గ్రామానికి చెందిన 36,000 మంది రైతులకు రావాల్సిన 2,12,00,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఇటీవల కోర్టు ఆర్టీఓ ఆఫీస్ జప్తుకు ఆదేశాలిచ్చింది. దీంతో బాధిత రైతులు నేడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయానికి కోర్టు ఆర్డర్ కాపీతో వచ్చారు. ఈ నెల 19వ తేదీన రైతుల డబ్బులు చెల్లిస్తామని ఆర్టీఓ హామీ ఇవ్వడంతో రైతులు తమ గ్రామానికి వెనుతిరిగి వెళ్లారు. మాకు 1997లో ఆర్టీపీఎస్ ఎక్స్టెన్షన్ కోసం 750 ఎకరాలు మా గ్రామంలో భూసేకరణ చేసినారు. ఆ రోజు ఎకరాన 20,000, 18,000, 20,000, 22,000 చొప్పున నామమాత్రంగా ఇచ్చి మీరు కోర్టుకు వెళ్ళి మిగతాది చూసుకోవాలని చెప్పి ఆర్టీపీఎస్ కోసం తీసుకొని దాన్ని బీపీఎల్కు అప్పచెప్పడం జరిగింది. కానీ ఆ బీపీఎల్ వారు కన్స్ట్రక్షన్ చేయలేదు. కంపెనీ చేయకపోతే 2014లో మాకు 90,000, 95,000 చొప్పున ఇవ్వమని చెప్పి పెద్దపల్లి కోర్టు వారు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ప్రకారం ఇవ్వమని చెప్పి మేము అప్పటి నుంచి ఏ ఆఫీస్కి పోయినా కానీ మాకు డబ్బులు ఇంతవరకు చెల్లించలేదు. 20 సంవత్సరాల నుంచి కూడా డబ్బులు ఇవ్వకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలి, ఎవరిని అడగాలి? మాకు దాదాపుగా ఒక 120 మంది రైతులు చనిపోవడం జరిగింది 300 మందిలా. ఇప్పుడు వాళ్ళ వారసులు ఈ కోట్ల చుట్టూ తిరగలేక నష్టపోతున్నాం. ఈ లాయర్లకు ఫీజులు ఇచ్చడానికి కూడా లక్షలు హైకోర్టుల లక్షలు మా జేబులోకి వెళ్ళి పెట్టుకొని ఖర్చు చేసుకుంటున్నాం తప్ప మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం కూడా జరగడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ మా కోర్టు తీర్పు ప్రకారం మా భూములకు అమౌంట్ ఇవ్వాలని ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని మేము వేడుకుంటున్నాం. కాబట్టి ఇటు చట్ట ప్రకారం పోవడానికి పైసలు లేవు, తర్వాత రావాల్సిన పైసలు రాలేదు, పిల్లల ఎడ్యుకేషన్. ఇంకొకటి ఏంటంటే ఆ గ్రామంలో దాదాపు ఒక 70% భూసేకరణ జరిగింది. అంటే ఇండ్లు అవన్నీ ఉండి వేరే ఇతరత్రా చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మొత్తం దెబ్బతిన్నది కనుక ఇటువంటి దురదృష్ట సంఘటన ఈ రైతులకు జరగడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా వాళ్ళు సీరియస్గా ఆలోచించి గతంలో ఈ విధంగా మల్లేపల్లి, కుందనపల్లిలో కూడా మేము ఇటువంటి అటాచ్మెంట్లు జిల్లా కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు కూడా అటాచ్మెంట్ చేయడం జరిగింది. దానిలో మేము అమలు పరచకపోతే, మేము అప్రోచ్ కాకపోతే కోర్టు వారు మమ్మల్ని తప్పుగా పరిగణిస్తారని చెప్పి ప్రొసీజరల్గా వచ్చినాం. వారు చెప్పింది ఇప్పుడు విని అండర్టేకింగ్ కానీ ఇంకేదన్నా అట్లా తీసుకుంటాం. ఒకవేళ లేకపోతే ఇది లేక మూవబుల్ ప్రాపర్టీస్ అటాచ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.